శోభారాణి ఎంతో ప్రేమగా మనోహర్ శిరీషాలని దీవించింది. సౌమ్యాని చూడగానే ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. కూతుర్ని దగ్గరికి తీసుకొని, ఎలా ఉన్నావు, ఏం చదువుతున్నావు అని ఆప్యాయంగా అడిగింది. సౌమ్య కూడా శోభారాణితో చనువుగా ఉంది. వాళ్ళిద్దరూ అలా ఉండడంతో శారదకు కోపం వచ్చింది. ఒరేయ్, ఏంట్రా, ఇంటికి ఎవరెవరో వస్తున్నారు. ఆమె ఎలాంటిదో అందరికీ తెలుసు కదా. తెలిసినా కూడా మనోహర్ ఆమెతోనే తిరుగుతున్నాడు. వాడు ఎలా తిరిగితే మనకెందుకు? కానీ నీ చెల్లెలు సౌమ్య కూడా ఆవిడతో అంత చనువుగా ఉంటుంది ఏంటిరా? నాకు నచ్చడం లేదు. ప్రపంచంలో ఎవ్వరూ తల్లి కాలేదు అన్నట్టు ఈ శిరీషాని అందరూ అంతలా పొగిడేస్తున్నారు. వీళ్ళందరూ మన ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళిపోతారో ఏమో అని శారద రఘుతో అంటూ ఉంది. అవునమ్మా, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా కోపంగానే ఉంది. కానీ మనమేం చేస్తాం? అసలు సౌమ్య ఏంటి ఆవిడతో నవ్వుతూ మాట్లాడుతుంది అని కోపడుతూనే సౌమ్య అని గట్టిగా పిలిచాడు. రఘు అలా పిలవగానే సౌమ్య ఉలిక్కిపడి శోభారాణి నుండి కాస్త దూరం జరిగి, ఏంటన్నయ్యా అంటూ శారద రఘు దగ్గరికి వచ్చింది. ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదో నీకు తెలిసి కూడా ఆవిడతో అంత చనువుగా ఉంటున్నావేంటి అని రఘు కోపంగా అన్నాడు. సౌమ్య మౌనంగా ఉండిపోయింది. నిజమే, ఆవిడ గురించి అందరూ ఏదేదో అనుకుంటున్నారు. కానీ ఆవిడతో మాట్లాడుతూ ఉంటే నాకు అమ్మతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఈ విషయం అన్నయ్యకి చెప్తే ఇంకా ఎక్కువ కోప్పడతాడేమో. శోభ ఆంటీ అంటే అమ్మకు అస్సలు నచ్చదు. అలాంటిది నేను ఆవిడని అమ్మలా భావిస్తున్నాను అని తెలిస్తే అమ్మ, అన్నయ్య ఇద్దరు ఆవిడని ఇప్పుడే ఇంట్లో నుండి బయటికి పంపిస్తారేమో, పెద్ద గొడవ జరుగుతుందేమో అని మనసులోనే అనుకుంటూ భయపడిపోతూ ఉంది. మనోహర్ బాబు, ఇక మేము వెళ్తాము. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి శిరీషకి తోడుగా అని మల్లీశ్వరి బ్రహ్మరాంబకు చెప్పడంతో ఆవిడ సరే అని చెప్పింది. వావ్, నానమ్మ, నువ్వు నా దగ్గరే ఉంటున్నావా? ఎప్పుడు ఉండమని బ్రతిమాలినా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకునేదానివి అని శిరీష అనగానే ఆమె నవ్వుతూ, ముందే చెప్పాను కదా, నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలిసిన రోజు నుండి నీ దగ్గరే ఉంటాను అని. అంటే నువ్వు నా కోసం కాదా, నా కడుపులో ఉన్న పాప కోసమా ఇక్కడే ఉంటాను అంటున్నది? అవును, అసలే నీకు అల్లరి ఎక్కువ. ఇలాంటి సమయంలో ఎలా ఉండాలో నీకు తెలీదు. కనీసం నేను దగ్గరుంటేనైనా నువ్వు భయంతో జాగ్రత్తగా ఉంటావు కదా. నా కూతురు ఆరోగ్యం బాగుండి ఉంటే నేను నీ గురించి ఆలోచించేదాన్నే కాదు, అంతా మీ అత్తయ్యనే చూసుకునేది అని భ్రమరమ్మ గారు కాస్త బాధపడుతూ అన్నది. అయ్యో నానమ్మ, ఇప్పుడు అంతలా బాధపడుతున్నావు ఎందుకు అని శిరీష అన్నది. అవును పెద్దమ్మ, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా బాధపడుతున్నారు ఎందుకు? అయినా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. పద్మాలో కూడా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. చూస్తూ ఉండండి, త్వరలో తను కూడా మామూలు మనిషిలా మారిపోతుంది అని శోభారాణి అన్నది. మనోహర్, నేను కూడా వెళ్తాను, శిరీషని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శోభారాణి కూడా మల్లీశ్వరి కృష్ణయ్యలతో పాటు వెళ్ళిపోయింది. మనోహర్, ఇంకెప్పుడు ఆ శోభారాణి మన ఇంటికి రాకూడదు అని ఆవిడ వెళ్ళగానే శారద అన్నది. ఎందుకు పిన్ని, ఆంటీ ఏం చేసిందని అలా అంటున్నారు? ఏం చేసిందా? తన వల్లే కదా మీ అమ్మ ఇలాంటి పరిస్థితిలో ఉన్నది. పిన్ని, నీకు నిజాలు తెలియక అలా మాట్లాడుతున్నావు. ఆంటీ చాలా మంచిది. ఆంటీ ఎప్పుడైనా మన ఇంటికి వచ్చి వెళ్తుంది. ఆవిడ వచ్చినప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఆవిడని బాధ పెట్టకండి అని మనోహర్ కాస్త కోపంగానే చెప్పాడు.
శారద రఘు వైపు యాదగిరి వైపు చూస్తూ, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, పదండి అంటూ వాళ్ళని తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఒరేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా త్వరగా హోటల్ పెట్టమని? చూస్తున్నావు కదా వాడు ఎలా మాట్లాడుతున్నాడో. ఇప్పుడు నేను చెప్పేది వినడం లేదు వాడు. ఇక మనం కూడా ఇక్కడే ఉండి అవమానం పడకంటే మన దారి మనం చూసుకోవడం మేలు కదా అని శారద అన్నది. అసలు నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేశావు అని అడిగింది. అబ్బబ్బా, ఏంటమ్మా నువ్వు ఎప్పుడూ డబ్బులు అని నా ప్రాణం తీస్తున్నావు? అయినా సిటీకి వెళ్ళి ఏం చేస్తావు? చేస్తున్నావు కదా, ఇక్కడే మన ఊర్లోనే కంపెనీ పెడతాను అంటూ కీర్తి అమెరికా నుండి వచ్చింది. ఆ అమ్మాయితో చనువుగా ఉండి కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను. నువ్వేంటి సిటీకి వెళ్ళిపోదాం, హోటల్ పెట్టుకుందామని అంటున్నావు? కొద్ది రోజులు నువ్వు హోటల్ గురించి మర్చిపో అని రఘు చెప్పాడు. అవును శారద, రఘు చెప్పింది విను. సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి లాభాలు ఉంటాయి. అందులో పార్ట్నర్షిప్ అంటే మామూలు విషయం కాదు. రఘు చెప్పినట్టు కొద్ది రోజులు వాడిని వదిలేసే అని యాదగిరి అన్నాడు. అమ్మయ్య, నాన్న కూడా నాకే సపోర్టుగా ఉన్నాడు. ఇక కొద్ది రోజులు డబ్బుల గురించి అమ్మ నన్ను అడిగి విసిగించదు. 50 లక్షలు రేస్లో పోగొట్టాను అని తెలిస్తే నా ప్రాణం తీసేస్తుంది. ఎలాగైనా సరే మనోహర్కి తెలియకుండా 50 లక్షలు పోగు చేసి అమ్మకి ఇచ్చేయాలి అని రఘు మనసులోనే అనుకుంటున్నాడు. పొలంలో పండిన మామిడికాయలని, చింతకాయలని తెచ్చి మనోహర్ శిరీషకి ఇచ్చాడు. ఏంటి బావా ఇవి తెచ్చావు అని శిరీష అడిగింది. ఏయ్, కడుపుతో ఉన్న వాళ్ళకి పుల్ల పుల్లటివి తినాలి అనిపిస్తుందని నాకు తెలుసులే. అవునా, నీకు బాగానే తెలుసు, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి అని శిరీష నవ్వుతూ అడిగింది. అవును, ఇంతకుముందే నేను తండ్రిని అయ్యాను కదా, అందుకే ఇలాంటివన్నీ బాగా తెలుసు అని మనోహర్ కూడా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. బావా, నువ్వు తమాషాకి కూడా ఇలాంటి మాటలు మాట్లాడకు, నేను తట్టుకోలేను అని శిరీష బుంగమూతి పెట్టుకుంటూ అన్నది. ఏయ్, చిలిపిగా గొడవ మొదలుపెట్టింది నువ్వే కదా, మళ్ళీ నువ్వే అలుగుతావేంటి? అసలే తిక్కరిదానివి, పైగా కడుపుతో ఉన్నావు అని మనోహర్ అనగానే శిరీష మూతిని అటూ ఇటూ తిప్పుతూ, నేను తింగరిదాన్నా? ఆయన మీరు తెచ్చిన ఈ పుల్లటివి నాకు ఇష్టం లేదు, తినాలి అనిపించడం లేదు. ఇది కాదు, అసలు ఏది తినాలనిపించడం లేదు అని ఆమె చెప్పగానే మనోహర్ శిరీషని దగ్గరికి తీసుకుంటూ, నాకు తెలుసు నువ్వు ఏమీ తినడం లేదు అని, వీటిని తెచ్చాను. ఇవి నచ్చకపోతే చెప్పు, నీకు ఏం కావాలంటే అది తెచ్చి పెడతాను అని మనోహర్ అన్నాడు. బావా, నిజంగా నాకు తినాలనిపించింది, తినిపిస్తావా అని అడిగింది. అడిగి చూడు, ఏం కావాలి? బావా, ముందే చెప్తున్నాను, కోప్పడద్దు, ఏం కావాలో చెప్పమ్మా అని మనోహర్ ప్రేమగా అడిగాడు. ఏమీ లేదులే, రేపు ఉదయాన్నే అడిగి మరీ తిప్పించుకుంటాను అని శిరీష అన్నది. మనోహర్ కొద్దిసేపు ఆలోచించి శిరీషని తీసుకుని బయటికి వెళ్ళాడు. బావా, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నాం అని శిరీష అడిగింది. ఈ రోజుకి స్టోరీ ఇంతేనండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే స్టోరీని సరిగ్గా చదవలేకపోతున్నాను. సారీ, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. బాయ్ బాయ్.